తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్‌కి నిజంగా కొండా దంపతులు మరీ ముఖ్యంగా కొండా మురళి షాక్ ఇచ్చారా? నిజంగా మీనాక్షి నటరాజన్ అయోమయంలో పడిపోయారా అంటే గనక ఇప్పుడు సర్వత్రా అవుననే సందర్భం వినిపిస్తోంది కాంగ్రెస్ వర్గాల నుంచి. ఎందుకనంటే గనక వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే తమకి వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో అంటే జిల్లా కా జిల్లా మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గర నుంచి రేవూరి ప్రకాష్ రెడ్డి అలాగే కడియం శ్రీహరి ఇలా మొదలగు ఒక తదితరుల యొక్క ప్రత్యేక వర్గం ఎవరైతే వ్యతిరేక వర్గం ఉందో, ఆ వ్యతిరేక వర్గం మీద సుమారుగా 16 పేజీల లేఖ ఇచ్చినట్లుగా మొన్నటికి మొన్న మా నటరాజన్‌ని కలిసినటువంటి సందర్భాన మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే అక్కడ మీనాక్షి నటరాజన్‌కి ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ డోస్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మీరు ఖచ్చితంగా మా యొక్క నాణానికి 2 వైపులా కూడా విచారించి ఎవరి తప్పైతే వాళ్ళని ఇమ్మీడియేట్‌గా ఎలిమినేట్ చేసేయండి పార్టీలోంచి అన్నట్లుగా ఆయన కరాఖండిగా తేల్చి చెప్పినటువంటి సందర్భం. సో, ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ పదవి ఊడుతుందా? ఉంటుందా? అనేటువంటి చర్చ పక్కన పెడితే ఖచ్చితంగా ఆయన ఇచ్చినటువంటి ఒక స్ట్రాంగ్ డోస్ అనుకోవచ్చా? స్ట్రాంగ్ వార్నింగ్ అనుకోవచ్చా? ఏదేమైనా సరే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ వద్ద ఉన్నటువంటి 16 పేజీల లేఖతో ఆమె ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు? మరొక వైపు ఎమ్మెల్యే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే నాయిన్ రాజేందర్ రెడ్డి సైతం జిల్లాలో ఎలాంటి విభేదాలు లేవు. మా మధ్య ఖచ్చితంగా ఇదంతా మీడియా సృష్టి అన్నట్టు కూడా చెప్పుకురావడం కూడా ఖచ్చితంగా మంత్రి కొండా సురేఖ దంపతులైతే ఖచ్చితంగా ఈ వివాదంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ వివాదంలో గెలిచారు అనేటువంటి మాట ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నటువంటి సందర్భం.